హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వాతావరణం చాలా మారిపోయింది కదండీ! పిల్లలు, పెద్దలు అందరూ ఈ వాతావరణ మార్పులతో చాలా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ హాట్ వాటర్ తాగండి. ఏవైనా తినేటప్పుడు కూడా కొంచెం వేడిగా ఉండేలాగా చూసుకోండి. అండ్ బయటకెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, స్వెటర్స్ వేసుకోవడం, తలకి మఫ్లర్లు పెట్టుకోవడం తప్పనిసరిగా చేయండి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఆహ్, మేము పాపకి డెంగ్యూ వచ్చింది. దాని నుంచి రికవర్ అవుతుంది అని మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా! ఎలా రికవర్ చేసుకోగలిగాము అని. పాప దాని నుంచి అయితే కొంచెం త్వరగానే రికవర్ అయింది అని చెప్పాలండి. అది రికవర్ అయింది. పాప ఒక 2 డేస్ స్కూలుకి కూడా ఎళ్ళింది. బానే ఉంది అనుకుంటున్న టైంలో తనకి ఊపిరి ఆడట్లేదు అని చెప్పిందండి. ఒక 1 డే చెప్పింది. నెక్స్ట్ డేకి ఇంకా కంప్లీట్‌గా అసలు నాకు ఊపిరి ఆడట్లేదు అని ఏడుస్తుంది. ఇంకా వెంటనే ఈఎన్‌టీ దగ్గరకైతే తీసుకెళ్ళాము. తనకి వెంటనే స్కానింగ్ అది చేశారు. సైనసైటిస్ అటాక్ అయింది. కొంచెం ఎక్కువగానే ఉంది ఇన్ఫెక్షన్ అని చెప్పారు. అందుకని చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి. వాతావరణం మారింది. దీనికోసమని హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది అని నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. దానికోసమని మేము పొన్నూరు వెళ్తున్నాము. తను అక్కడ మెడిసిన్ తీసుకున్నాను అని చెప్పింది. సో, అక్కడికి వెళ్తూ వెళ్తూ దారిలో బయట ఫుడ్ ఎందుకులే తినటం అనేసి తనకి స్నాక్స్‌కి బాబుకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫూల్ మఖానా చాలా హెల్తీ అండి. పాప కూడా ఇష్టంగా తింటుంది. వీటికంటే పల్లీలు బాగా ఇష్టంగా తింటుంది. ఎర్లీ మార్నింగ్ లేచి నేను ప్రిపేర్ చేస్తున్నాననమాట. కొంచెం త్వరగా వెళ్దాము. హోమియోపతి డాక్టర్ దగ్గర కొంచెం క్యూ ఎక్కువుంటుంది. సో, ఇంకా టీ పెట్టేసుకున్నాను నేను తాగటానికి. నేను తాగి వాళ్ళని లేపి రెడీ అవ్వమని చెప్దామనేసి ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకొని కార్‌లో తినేద్దాము అన్నట్లు ప్రిపేర్ చేస్తున్నాను. ఫుల్ మఖానా చాలా చాలా హెల్త్‌కి మంచిదండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ స్నాక్‌గా తినటం కూడా చాలా మంచిది. పాప ఉప్పు, కారం లేకుండా తింటుంది. అందుకని తన కోసం కొంచెం వేగగానే తీసాను. ఇవి వేగటానికి ఎలా తెలుస్తుందంటే మనం కొంచెం సిమ్‌లో వేయించుకోవాలండి వీటిని. ఇలా 2000 మధ్యలో పెట్టి ఇలా టప్పమనిపిస్తే టప్పమని మోగినియి అంటే అవి వేగినట్లే. తినడానికి చాలా క్రంచీగా ఉంటాయి. ఇలా నేను పాప కోసం కొంచెం తీసి పక్కన పెట్టేసి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. అండ్ రుచికి సరిపోను ఉప్పు, కారం, ఒక చిటికెడు పసుపు వేసి ఇవి ఒక్క సెకండ్ అట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఆయిల్‌లో మొత్తం ఫుల్ మఖానాని ఫ్రై చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అంటే కారంగా ఇష్టపడే వాళ్ళకి ఇలా ఇలా చేసుకోవడం బావుంటుంది. అండ్ తినడానికి కూడా చాలా బావుంటుంది. వాతావరణం మారింది కాబట్టి కొంచెం స్పైసీగా తినడానికి ఇష్టపడతారు. అలాగే మా వారికి కూడా స్పైసీగా తినడం అంటే చాలా ఇష్టం. బాబు, మా వారు ఇలాగే తింటారు. నేను, నా కూతురు ఎలా ఉంటే అలా. అంటే ఉప్పు, కారం లేకుండా తింటుంది తను. తనకి కంపెనీ ఇవ్వడానికి నేను కూడా అలానే తింటాననమాట. ఇట్లా బాగా ఫ్రై చేసేసుకొని వీటిని తీసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకోవచ్చు. అంటే ఆరిన తర్వాత కాదండి. ఆరిన తర్వాత మళ్ళీ మెత్తగా అయిపోతాయి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకోండి. మనకెప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. అండ్ పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తాయి. అలా వేయించి పక్కన పెట్టేశాను. బ్రేక్‌ఫాస్ట్‌కి నేను చపాతీ అండ్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు బేబీ కార్న్స్ దొరికాయి. వాటిని తీసుకొచ్చి నేనైతే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. బేబీ కార్న్స్‌ని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని ఒక ఒక గ్లాస్ వాటర్ పోసి బౌల్‌లో కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఈ బేబీ కార్న్స్ ఒక 70% ఉడికేలాగా ఉడికించుకోవాలండి. అండ్ రుచికి సరిపడిన కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తే త్వరగా ఉడుకుతాయి. మనం తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఈ బేబీ కార్న్ అనేది బావుంటుంది. ఎక్కువ ఉడికించొద్దండి. ఒక 70% ఉడికినయి అనుకున్నప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళన్నీ వార్చేసి పక్కన పెట్టుకోండి. ఇవి మనం కూరలో యాడ్ చేసుకుంటాం కాబట్టి నీళ్ళన్నీ వంచేసి పక్కన పెట్టుకోండి. అలాగే కర్రీ కోసం నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టి బటర్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఆ రోజు కొంచెమే ఉంది కాబట్టి ఆ కొంచెం బటర్‌ని యాడ్ చేసి మిగతాది ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసుకోండి. ఉల్లిపాయలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు, అలాగే ఇవి త్వరగా వేగడానికి
కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఉప్పు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం బేబీ కార్న్స్లో కూడా వేసాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువే వేసుకుంటే మంచిది. వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఎక్కువ హైలో పెట్టేయొద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ రానివ్వండి, మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా వేగిన తర్వాత నేను ఒక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, కావాలంటే 2, 3 అయినా వేసుకోవచ్చు. కాకపోతే నేను కారం ఎక్కువ వేస్తాను కాబట్టి పచ్చిమిరపకాయ ఒక్కటే వేశాను. అలాగే ఒక మీడియం సైజు టమాటోని సన్నగా కట్ చేసుకోండి. మీకు టైం ఉంటే మిక్సీ పట్టేసి ప్యూరీ లాగా చేసి వేయండి, ఇంకా బాగుంటుంది. నాకు టైం లేదు, మిక్సీతో మళ్ళీ టైం ఎక్కువ పట్టేస్తుందని నేను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటోస్ కూడా బాగా మగ్గిపోయి నూనె పైకి వచ్చేంత వరకు ఏగనివ్వండి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎక్కువ వేయద్దు, మనం ఉల్లిపాయలు టమాటాలు క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే వేయాలని లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాని స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఈ కూరని ఎంత లో ఫ్లేమ్లో చేస్తే కర్రీ అంత టేస్ట్ అయితే వస్తుంది. అలా పచ్చివాసన పోయిన తర్వాత మనకి రుచికి సరిపోయిన కారం, మీ దగ్గర ఉంటే ధనియాల పౌడర్ని వేసుకోండి. అలాగే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ కర్రీని ఎంత లో ఫ్లేమ్లో చేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం ఓపిక్గా లో ఫ్లేమ్లో చేసుకోండి, బాగుంటుంది. అలాగా ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇది కూడా వేగిన తర్వాత గ్రేవీ కోసం ఒక 1/2 లీటర్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి, మళ్ళీ బాగా లూజ్గా ఉంటుంది, అలా ఉంటే బాగుండదు. కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా మరగనివ్వండి. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బేబీ కార్న్స్ని తీసుకొచ్చి ఈ గ్రేవీలో యాడ్ చేయండి. బాగా మిక్స్ చేసి ఒక్కసారి ఉప్పు కారం ఎలా ఉన్నాయి అనేది టేస్ట్ చేయండి. నాకైతే ఉప్పు కొంచెం తగ్గింది అనిపించింది కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. కూర అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఆ రోజు చపాతీలు చేశాను. సో చపాతీల్లోకి బేబీ కార్న్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. మీరు వీలైతే బేబీ కార్న్స్ని చాలా సన్నగా కట్ చేయండి. మా పిల్లలు కొంచెం పెద్దగా అయినాయి అని చెప్పారు, అందుకే నేను చెప్తున్నాను, కొంచెం సన్నగా కట్ చేయండి, హ్యాపీగా తింటారు. ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. మేమైతే ఇంకా రెడీ అయిపోయాము. అన్నీ ప్యాక్ చేసేసాడు మా బాబు. నేను వేయించి పెట్టినవి అన్నీ బాక్సులో పెట్టేసి ఉంచాడు. నేను టిఫిన్ ప్యాక్ చేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. అలా ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి 2 hours పడుతుంది. సో మేము అలా కార్ ఎక్కి గన్నవరం రోడ్లో వెళ్తున్నాము. అట్లా వెళ్తూ ఉండగా ఒక్క 2-3 నిమిషాలు వెళ్ళామో లేదో మా ముందు లారీ అతను పాపం అతన్ని తప్పు కూడా ఏం లేదు, ఒక డాగు పక్క నుంచి వచ్చి వెనక టైర్ కింద పడింది. పాపం మా డ్రైవర్కి తెలీదు. మేము ఆపుదామన్న ట్రాఫిక్ ఉండటంతో ఇంకా అలా వెళ్ళిపోయాము. మా వెనక ఎవరో బైక్ వాళ్ళు ఆపి ఆ డాగ్కి బాగానే దెబ్బ తగిలిందండి. ఎందుకంటే వెనక టైర్ల కింద పడింది కదా, అనుకోకుండా ఆ రోజు అలా జరిగిపోయింది. ఇంకా దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఈలోపు పిల్లలు బ్రేక్ఫాస్ట్ తీసేశారు. ఏంటి చపాతీ స్మెల్ వస్తుందని చూస్తే హాట్ బాక్స్ ఓపెన్ చేసి వాళ్ళు హ్యాపీగా తింటున్నారు. మనం చేసింది పిల్లలు ఇష్టంగా తినడమే కదండి మనకు కావాల్సింది. అంతకు మించిన సంతోషం మదర్కి కానీ ఫాదర్కి కానీ ఉండదు. అట్లా వాళ్ళు హ్యాపీగా తినుకుంటూ ఉన్నారు కార్లో వెనక సీట్లో కూర్చొని. అండ్ ఇంకా మేము కూడా మాట్లాడుకుంటూ ఎలా చేద్దాం ఏంటి అనుకుంటూ ఇంకా అలాగా వెళ్ళిపోయాము. చూసారు కదండి, పిల్లలు హ్యాపీగా తిన్నారు. మేము 10 కల్లా హాస్పిటల్కి అయితే వచ్చాము. మెడిసిన్ తీసుకుని వచ్చాం. ఎలా వర్కింగ్ ఏంటి అనేది నేను వాడిన తర్వాత మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.